ఈరోజు అయితే మనమైతే ఈతకాయలకి అయితే వచ్చినాం. సో ఈతకాయలకి కోయడానికి మా ఆంటీ సిద్ధపడింది. దోటి కొడేలి ఈతకాయలు వాడి ఎదురుగా ఉన్నాయి. సో సన్సెట్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చెప్పు, ఇందాక చెప్పాల్సింది గర్ల్స్ అంటే హాయ్ గాయ్స్ అనుకున్నా, గర్ల్స్ అన్నది. ఆడవాళ్ళే పోటీ చేసుకుంటుండ్రు. ఇది పద్ధతి. ఇప్పుడు మనం కోయబోతున్నాం. మీకు చాలా రకాలైన చూపిస్తాను. కొన్ని అయితే మాగున్నాయి, కొన్ని మాగలేదు. సో మీకు కనపడుతున్నాయి అనుకుంటా గైస్, చూస్తున్నారు కదా. వావ్, ఇంకా ఆడ కూడా ఉన్నాయి కానీ పచ్చివి అవి. ఇదిగోండి, అవి పచ్చివి, మనకి తినడానికి అంతగా అనిపించవు అవి. మెయిన్లీ ఇవే గాయస్. వీటిని బియ్యంలో దాచిపెట్టుకోవాలి. దాన్ని ఏమంటారు అంతగా గుర్తురావట్లేదు. సో ఇంకా ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది చూడండి. ఇవి ఇంకా మాగలేదనమాట, పాకానికి రాలేదు. ఈ పచ్చిగానే ఉన్నాయి. ఇట్లా ఎల్లో కలర్లో కన్నా వచ్చినట్లయితే కొంచెం బాగున్నట్టు. ఈ బియ్యంలో కన్నా వేసుకున్నట్లయితే ఈజీగా మనకి కనపడతాయి. హలో ఆంటీ, వావ్ చూడండి, అప్పుడే కోసేసింది మా ఆంటీ. వావ్, మీరు సూపర్ అండి. సో ఈ రకంగా ఉంటే బియ్యంలో పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే మాగిపోతాయి 1 డే కల్లా, తెల్లారేసరికి. సరే వీటిని మనం తిందాం. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. మా ఆంటీకి వస్తుంది. వావ్, కానీ కమాన్ కమాన్ కమాన్. దేనికి వచ్చినావు ఆంటీ? నువ్వు దాన్ని కొయ్యలా మరి? పర్లేదే, దానిపైనే ఉందా? ఓకే ఓకే. అసలుదే పడకుండా పిల్లయన్నీ పడుతున్నాయి. ఇదేందో నాకు ఇప్పటికీ అర్థం కాల. సో వావ్, కోసేసింది గాయస్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొనుక్కొని తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మేమైతే ఇలా బయటకు వస్తే సరిపోతుంది. ఎన్ని కావాలంటే కోసుకోవచ్చు. కింద పడాలి మాయ్. వాట్ ఏ క్యాచ్! చూస్తున్నారు కదా, ఈ తింటా ఉంటే ఎట్లా ఉంటుంది గాయస్. సో రేపైతే మీకు చూపిస్తాను ఎట్లా మాగేసుకోవాలి ఎట్లా అనేది. ఫుల్ అయితే చూపిస్తాను. మిస్ అవ్వకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఉన్నాయి, అవన్నీ కోస్తుంది పాపం, అందినట్లేవు. అక్కడ తాటికాయలు కూడా ఉన్నాయి కానీ మనకి చిన్న తోటికి అందవు. వేసింది కానీ దేనికో వేసింది. తెగింది అది, తెగలేదండి. ఓ వావ్, తెగింది నిజంగానే. నువ్వు గ్రేట్, సూపర్, బంపర్ హిట్. మళ్ళీ ఇంకోటి అనదర్ వన్ ఇంకేసి. ఫైనల్గా మనమైతే 2 అయితే కోసినాం, 3. బట్ చిన్నది ఉంది, దాన్ని మనకు కౌంట్ చేయలేదు. ఏంటండి, తాటికాయలు కూడా ఉన్నాయి. అవి కోసేదానికి అవకాశం లేదు కాబట్టి మనం వీటితోనే సరిపెట్టుకోవాలి. చెప్పండి. ఫైనల్గా మనమైతే అన్ని కోసేసినాం. తింటుంది అప్పుడే. చాలా తీపి ఉంది. ఇప్పుడు చెప్పు. చాలా తీపి ఉంది గాయస్, సూపర్. వచ్చేసేయ్. సో వీళ్ళది మేము కొనుక్కొని తినము. ఇలా బయటకు వస్తే దొరుకుతాయి, తాటికాయలు కూడా దొరుకుతాయి. వీటిని బియ్యంలో మాగేసి తినాలి. సో ఇలా దారి కొనక పడేసుకుంటా పోతే నేను వెనకాల ఉండి తీసుకొని పోతా ఉంటా. అందుకే ఆగున్నాను అనమాట. అది మా ఆటో. సో ఆటోలో వచ్చాను. సో కింద నుంచి ఎక్కుతుంది. మనం పెద్ద హైవేలో ఉన్నాం. ఎదురుగా బస్సులు, కార్లు కూడా వస్తున్నాయి. ఆఖరికి ఏం కూడా వచ్చేసింది.
వేసి ఇక్కడ పెట్టు. చెప్పు హాయ్ గాయస్. ఫైనల్గా మనమైతే ఇంటికైతే తెచ్చేసినాం గాయస్. ఇప్పుడు మనం చూపిస్తున్న విధంగా మాగబెట్టుకోవాలి. కొంతమంది వరి చెత్తలో అండ్ బియ్యంలో కూడా మాగబెట్టుకుంటారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మాగబెట్టుకోండి. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.